యెషయా గ్రంథము 33వ అధ్యాయము. ఒరియా పీపుల్, ఇస్ ఇట్ క్లియర్ టు యూ? బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 33 వర్స్ 20. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 20వ వచనం. ఆర్ యు దేర్? ఆమేన్. ఓకే, నువ్వు చదువు తెలుగులో. ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము. నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. దాని మేకులెన్నడూనూ ఊడదీయబడవు, దాని త్రాళ్లలో ఒక్కటి అయినను తెగదు. Look upon Jain, the city of our solemnities. Thine eyes shall see Jerusalem, a quiet habitation, a tabernacle that shall not be taken down. Not one of the stakes thereof shall ever be removed, neither shall any of the cords thereof be broken. Thank you, Father, for the word that thou hast given to us. Kindly move with mercy in order to come and move in our midst. Touch the people, those who are in need, and give us the spirit of understanding so that when thou shalt speak, we can understand. In the mighty name of Jesus, asking, praying, and requesting. Amen. Amen. నేను మీకు కిందటి వారం చెప్పినటువంటి పాఠం కొంచెం జ్ఞాపకం చేస్తాను. ఈవేళ ఆఖరి పాఠం, రియమ్ ఆఫ్ ద స్పిరిట్ అనేటటువంటి సబ్జెక్ట్. మన సబ్జెక్ట్ ఏమిటి? పరిశుద్ధాత్మ సామ్రాజ్యమును గురించి ఈవేళ ఆఖరి భాగం, 29వ భాగం, పార్ట్ నెంబర్ 29. Lesson number 29 of the subject called Realm of the Spirit. ఈవేళ మీరు వినబోతున్న ఆఖరి భాగం, ఇరవై 29 భాగములు పరిశుద్ధాత్మ సామ్రాజ్యమును గురించి మీరు విన్నారు. ఇట్స్ రివీల్డ్ టు యూ అబౌట్ 29 parts, including today, about the realm of the Spirit. First time hearing in your life, I know that. మీ జీవితంలో మొదటిసారి మీరు వింటున్నారా? అది నాకు తెలుసు. ఎందుకంటే పరిశుద్ధాత్మ సామ్రాజ్యమును గురించి 29 భాగములు చెప్పినవాడు భారతదేశంలో ఇంతవరకు ఎవడు పుట్టలేదు. The Spirit of God is talking to you. The Holy Spirit is revealing you. The Holy Ghost is explaining you, not I. This is not my knowledge. ఇది నా జ్ఞానం కాదు. పరిశుద్ధాత్ముడు మీకు బోధించాడు. పరిశుద్ధాత్ముడు నా నోటి ద్వారా ఇది మీకు బోధించుటకు దేవుడు నాకు అనుగ్రహించిన కృప చాలా గొప్పది. నేను చాలా దీవించబడి ఉన్నాను. అనగా unless a man is anointed, it's not possible for him to be the mouth of the Lord. మనిషి అభిషేకం నందకుండా దేవుని యొక్క నోరు వలె ఉండుట సాధ్యము కాదు. హిజ్కియా గ్రంథంలో అంటాడు, నీవు నా నోటివై ఉందువు. In the book of Isaiah, it's mentioned that thou shalt be my mouth. So the anointed man, when he will open his mouth, applying his lips and tongue, God shall speak to his people. మీరు భారతదేశంలో చాలా ఆశీర్వదించబడిన జనాంగము. అనగా పరిశుద్ధాత్మ సామ్రాజ్యమును గూర్చి ఈవేళ భాగముతో కలిపి 29 భాగములు మీరు వింటున్నారు. నాకు నిన్న భూటాన్ నుండి ఒక డైరెక్టర్ ఆఫ్ ద కెమికల్ డిపార్ట్మెంట్ కోటిరెడ్డి గారు ఫోన్ చేసి చెప్పారు, అయ్యా వచ్చే వారం లాస్ట్ భాగమా అంటా అన్నాను. సో
ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ప్రతి వారము పరిశుద్ధాత్మ సామ్రాజ్యముల గురించి వింటున్నాను. నేను చాలా పెద్ద వయసు గలవాణ్ణు. మా తాత ముత్తాతలంతా క్రైస్తవ్యంలో పుట్టి పెరిగిన వాళ్ళు, కానీ నేను ఇంతవరకు పరిశుద్ధాత్మ సామ్రాజ్యమును గురించి అలా చెప్పినవాడు నేను ఎక్కడ వినలేదు అంతవరకు అని నిన్న భూటాన్ నుండి కోటిరెడ్డి గారు ఫోన్ చేసి చెప్పారు నాకు ఈ మాట. ఈవేళ నేను మీకు కిందటి వారం చెప్పింది కొంచెం జ్ఞాపకం చేస్తాను. కిందటి వారం నేను మీకు 3 మనుషులను గురించి చెప్పాను. తర్వాతను 2 సామ్రాజ్యములను గురించి చెప్పాను. లాస్ట్ వీక్ ఐ స్పోక్ అబౌట్ 2 realms of the world and about 3 men that I give you the full information. It shall be a crystal clear information to you. చాలా గొప్ప సంగతి మీరు కిందటి వారం కొంచెం విన్నారు, అది కలిపి ఇప్పుడు చెప్తున్నాను మీకు. కిందటి వారం ఏం చెప్పానంటే, ఎవ్రీ మ్యాన్ దట్ వాజ్ బోర్న్ ఈజ్ బోర్న్ ఇన్ టు ద రీమ్ ఆఫ్ ద డెత్. నేనేం చెప్పానంటే, ప్రతి మనిషి కూడా భూమి మీద జన్మించుచున్నప్పుడు వాడు మృత్యు సామ్రాజ్యములో జన్మించుచున్నాడు అని చెప్పాను. ఎవ్రీ మ్యాన్ దట్ ఈస్ బోర్న్ ఆన్ దిస్ ప్లానెట్ ఈజ్ బోర్న్ ఇన్ ద రియమ్ ఆఫ్ ద స్పిరిట్ అని నేను మీకు మొన్న చెప్పాను. అందరూ అనండి, ఓ గాడ్, ఐ లవ్ thee. I am grateful to thee. I am born in the realm of the death, but thou hast chosen me and brought out of the death. I am redeemed from the bondage of death. Grateful to thee. Thank you, Jesus. తెలుగులో చెప్పండి, యేసు నేను నీకు కృతజ్ఞత తెలియజేసుకొనిచున్నాను. ఏలయనగా మృత్యువు అనేది సామ్రాజ్యములో నేను జన్మించగా మృత్యువు బంధకములో నుండి నన్ను నీవు విడుదల చేసితివి. అందుకే నేను నీకు కృతజ్ఞత తెలియజేసుకొనిచున్నాను. లెట్స్ ఆనర్ ద లార్డ్. ఇప్పుడు మనం చదువుకున్నాము యెషయా గ్రంథము 33వ అధ్యాయము 20వ వచనములో. యెషయా సియోను పర్వతము తట్టు చూశాడు. Prophet Isaiah, he started peeping at the Zion Mount. ఆయన సియోను పర్వతము తట్టు చూడడం ప్రారంభించాడు. ప్రారంభిస్తే ఆయన అంటున్నాడు, లుక్ అపాన్ ద జైన్ సిటీ ఆఫ్ అవర్ సోల్మనైట్స్, thine eyes shall see Jerusalem and quite habitation, a tabernacle అని అంటున్నాడు. సియోను పర్వతం తట్టు చూసి ఏమంటున్నాడు తెలుగులో? 33:20. ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము. ఆయన సియోను పర్వతం మీద పండగ పాటించుట చూస్తూ ఉన్నాడు. నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. ప్రత్యక్ష గుడారము కూడా సియోను పర్వతం మీద ప్రవక్త అయిన యెషయాకు కనబడుచున్నది. దాని మేకులెన్నడను ఊడదీయబడవు, దాని త్రాళ్లలో ఒక్కటి అయినను తెగదు. అనగా ఆ ప్రత్యక్ష గుడారము ఎన్నటికీ కూడా తొలగించబడదు. The tabernacle which prophet Isaiah have seen on the peak of the Mount Zion, he says that it cannot be devastated.
It cannot be moved. No one can destroy it. And also we have seen the people rejoicing on the peak of the Mount James. That was his vision. ఆయన సియోను పర్వతం మీద ప్రజలు పండగ చేసుకుంటున్నట్లు, ఆనందించినట్లు, ఉల్లసించుచున్నట్లు చూడగలిగాడు. మరియు ప్రత్యక్ష గుడారమును కూడా సియోను పర్వతం మీద ఆయన చూస్తూ ఉన్నాడు. ఇది ఆయన దివ్య దృష్టిలో కనబడింది. దాట్ వాజ్ నాట్ ద సైట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ఇట్ వాజ్ ఎ విజన్ గివెన్ బై ద లార్డ్ టు ఐజాయా. It was a prophetical word. The word that comes out of the anointed man is called Rhema, because it will be the sound of the Lord Almighty. అభిషేకించబడిన మనిషి యొక్క నోటి నుండి వచ్చినటువంటి శబ్దము అది దేవుని నోటి నుండి వచ్చిన మాట. దేవుని నోటి నుండి వచ్చిన మాటకు రైమా అని అంటారు. ఎవ్రీబడి సే రైమా. ద సౌండ్ that comes out of the mouth of Almighty God is called Rhema. సర్వశక్తిమంతుడైన దేవుని నోటి నుండి వచ్చు శబ్దమునకు రైమా అని అంటారు. ఇప్పుడు మీరు రైమా వింటున్నారు. Now you are hearing Rhema, the voice of the Lord. I told you about 3 men last week. That I shall clear you now. About 3 men and about 2 realms of the world. The first realm is called realm of death, and the second realm is called the realm of spirit. మొదటి సామ్రాజ్యము మృత సామ్రాజ్యము, రెండవ సామ్రాజ్యము పరిశుద్ధాత్మ సామ్రాజ్యం. ఈ 2 సామ్రాజ్యములు మరియు 3 రకములైన మనుష్యులను గురించి చెప్పాను. అది నేను మీకు ఇవాళ వివరిస్తాను. ప్రతి మనిషి పుట్టినప్పుడు స్త్రీ కానీ పురుషుడు కానీ, వాడు ప్రవక్తే కానీ, లేక వాడు దైవజనుడే కానీ, ఎవడే కానీ మొట్టమొదట మృత సామ్రాజ్యములో పుడుతున్నాడు, ఇంక్లూడింగ్ జీసస్, యేసుతో కలిపి. దో జీసస్ వాజ్ నాట్ హ్యూమన్ బీయింగ్, హీ వాజ్ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్. సిమిలర్లీ హీ వాజ్ ఎ కంప్లీట్ డివినిటీ. యేసు పరిపూర్ణమైన మానవుడే కాక పరిపూర్ణమైన దైవము కూడా అయి ఉన్నాడు. దైవత్వం పరిపూర్ణముగా ఆయనలో ఉన్నది, మరియు మానవత్వం కూడా పరిపూర్ణముగా ఆయనలో ఉన్నది. హ్యుమానిటీ ఈజ్ ఇన్ ఫుల్ అండ్ డివినిటీ ఈజ్ ఇన్ ఫుల్, ఆర్ బోత్ ఇన్ జీసస్. సో ఈవెన్ జీసస్ వాజ్ బోర్న్ ఇన్ ద రేమ్ ఆఫ్ ద డెత్. యేసు కూడా మృత సామ్రాజ్యంలోనే పుట్టాడు. ఇది కష్టమైన పాఠము, అందరికీ అర్థం కాదు. సో యువర్ డిగ్రీ అండ్ యువర్ diplomas shall not look into. God shall look into whether you are surrendered to Him, whether you are obedient to Him, whether you have the fear of the Lord. Then the Spirit of the Lord shall dwell in thee, and He shall utilize thee for His glory. ఆయన మహిమ కొరకు పరిశుద్ధాత్ముడు నీలో ప్రవేశించి నిన్ను వాడుకుంటాడు. ఎప్పుడు? నీవు ఆయనకి కంప్లీట్గా అంకితం అవ్వాలి. రెండవది, ఆయన భయము నీకు కలిగి ఉండాలి. మూడవది, ఆయనకి విధేయుడిగా జీవించాలి. నాకు ఎవరు నేర్పించలేదు. ద హోలీ స్పిరిట్ ఎక్స్ప్లెయిన్ మీ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఐ లెర్న్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ నీకున్నప్పుడు నీకెప్పుడు బోధించవలసిన అవసరం లేదని మీకు వాక్యం చూపించాను. జ్ఞాపకం ఉందా? మీకు ఆ వాక్యం నేను చూపించాను. కనుక పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మాభిషేకం నువ్వు పొంది ఉన్నప్పుడు నీకు ఒకడు బోధించవలసిన అవసరత లేదు అని
దేవుని వాక్యం మీకు చూపించాను. సో దేవుని ఆత్మ ఆ విధంగా బోధిస్తూ ఉంటుంది. నేను ఏదో ప్రవక్తని భక్తుడినని చెప్పుకోవడం లేదు, కానీ నేను చెప్పుకుంటాను దేవునికి, లౌడ్ ఐఎమ్ ఎన్ ఇల్లిటరేట్, ఐ నో నథింగ్ అబౌట్ ద స్క్రిప్చర్. ప్రభువా, నేను చదువులేని మూర్ఖుడను, అవివేకిని, ఐఎమ్ ఎ ఫూల్. ఈవెన్ ఇఫ్ thou speaks to me, how I can understand thee if you don't give me the spirit of understanding? Even if you talk to me, if you don't give me the spirit of understanding, how I can understand? నీవు నాకు గ్రహించే జ్ఞానాన్ని ఇవ్వకపోతే, నీవు నాతో మాట్లాడినను, నీవు నాతో మాట్లాడుతున్నావు నేను ఎలా గ్రహిస్తాను అని నేను ప్రార్థన చేస్తుంటాను. నేటికి కూడా, ఈవెన్ టిల్ టుడే ఐఎమ్ ప్రేయింగ్ లైక్ దాట్. సో మై గాడ్ ఈజ్ ఆన్సరింగ్ మై ప్రేయర్. And today is the last lesson, lesson number 29 of the subject called Realm of the Spirit. పరిశుద్ధాత్మ సామ్రాజ్యము అనేటటువంటి పాఠములో ఈవేళ ఆఖరి భాగం. ఐజయా హ్యావ్ సీన్ ఎ విజన్. యెషయా దర్శనం చూశాడు. ఆయన సియోను పర్వతం మీద చూస్తుంటే అక్కడ పండగ చేసుకుంటున్నట్లు కనబడుతున్నారు. మనుషులు ఉల్లాసముతో పండుగ చేసుకుంటున్నట్లు ఆయనకు కనబడుతున్నారు. అంతేకాకుండా అక్కడ జెరూసలేం కనబడింది. అంతేకాకుండా అక్కడ ప్రత్యక్ష గుడారము కనబడింది. అంటే ఇప్పుడు జెరూసలేములో ప్రత్యక్ష గుడారము నిర్మాణము చేయబోచున్నారు. ఇట్స్ కాల్డ్ ద థర్డ్ టెంపుల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో 3వ దేవుని యొక్క మందిరం అది. మొదటి మందిరం సొలొమోన్ కట్టాడు. 2వ మందిరం కట్టలేదు, కానీ దాన్నే రిపేర్ చేయించాడు. నౌ లెట్స్ రీడ్ ఎపిస్టల్ 2 కొరింథియన్, ఎపిస్టల్ 2 కొరింథియన్, 2వ కొరింథీయులు చాప్టర్ 5 verse 17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇందులో 2 మనుషులు కనబడుతున్నారు. మీకు ఎప్పుడు కనబడలేదు, మీకు ఎప్పుడు చెప్పలేదు. మీకు ఎవడైనా చెప్పాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం వాడికి ఉండాలి, లేకుంటే వాడు చెప్పలేడు. ఇప్పుడు మీరు వినే మాట. ఇంకొకటి అందులో లేనిది ఇంకొకటి మీకు నేను చెప్పబోతున్నాను. 3 మనుషులు ఇందులో కనబడుతున్నారు. ఓకే, అర్థమైందా? దెర్ ఆర్ 3 men, 3 people are visible in this word. Now let me tell you, నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. మొదటిది, కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. ఏంటిది? 2 కొరింథియన్ చాప్టర్ 5 verse 17. Okay, let us see. If any man be in Christ, he is a new creature. All things are passed away. Behold, all things are become new. ఎవడైనను క్రీస్తు యందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, క్రొత్తవాయెను అని ఈ వాక్యం చెప్తుంది. ఇందులో 2 వ్యక్తులు కనబడుతున్నారు నాకు. మొదటి వ్యక్తి ఓల్డ్ మ్యాన్, రెండో వ్యక్తి న్యూ మ్యాన్. Behold, the old things have gone away, and behold, a new things have come up. If anyone is in Lord, is in Christ, he is a new creature. క్రీస్తునందు ఎవడైనా ఉన్న ఎడల. ఇప్పుడు క్రైస్తవుడు ఎవడు? హూ ఇస్ క్రిస్టియన్? The one who plays the guitar and the one who plays any instrument, or the one who sings, or the one who takes the responsibility of some works in the church is a Christian? Then who is Christian? ఎవడు క్రైస్తవుడు? అందరూ నిలబడండి, అనండి నాతో. Anyone
in whom Christ, if at work, is called Christian. ఎవని యందు క్రీస్తు పనిచేయునో వాడు క్రైస్తవుడు. ఎనీవన్ ఇన్ హూమ్ ఇఫ్ క్రైస్ట్ ఈజ్ అట్ వర్క్ ఈజ్ కాల్డ్ క్రిస్టియన్. ఎవడైనాను ఆడది కానీ మగవాడు కానీ వాని జీవితంలో క్రీస్తు పనిచేస్తున్న ఎడల వాడు క్రైస్తవుడు. నీకు ఏ పేరున్నాను, వాట్ ఎవర్ ద నేమ్ మే బి, బట్ ఇఫ్ క్రైస్ట్ ఈజ్ అట్ వర్క్ ఇన్ యువర్ లైఫ్, దెన్ యూ విల్ బి నోన్ యాజ్ క్రిస్టియన్. నువ్వెవడమైనను, ఏ కులమైనను, ఏ జాతి అయినను, నువ్వు బాప్తిసం తీసుకున్నాను తీసుకోలేకపోయినాను, ఈవెన్ ఇఫ్ యు ఆర్ బ్యాప్టైజ్డ్ ఆర్ నాట్ బ్యాప్టైజ్డ్, బ్యాప్టిజం ఈజ్ నాట్ ఎసెన్షియల్ టు బీ ఏ క్రిస్టియన్. బాప్తిసం క్రైస్తవుడు అవ్వడానికి తీసుకోవడం అన్నది అక్కర్లేదు. బాప్తిసం తీసుకుంటే అప్పుడు క్రైస్తవుడు కాడు. ఇఫ్ యు ఆర్ బ్యాప్టైజ్డ్ యూ కెనాట్ బి ఎ క్రిస్టియన్. If Christ is at work in your life, then you will be called Christian, whether you are a woman or a man. నువ్వు ఆడదానివైనను మగవాడవైనను క్రీస్తు నీ జీవితంలో పనిచేయుచున్న ఎడల నీవు క్రైస్తవుడువు లేదా క్రైస్తవురాలవు. హూ ఇస్ క్రైస్ట్? క్రైస్ట్ ఈజ్ ద బ్రెత్ ఆఫ్ ద లార్డ్ ఆల్మైటీ. క్రీస్తవుడు. హూ ఇస్ జీసస్? జీసస్ ఇస్ ద బ్రెత్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. యేసు అన్నవాడు సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ఊపిరి అయి ఉన్నాడు. హి ఈజ్ ద బ్రెత్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. ద బ్రెత్ ఆఫ్ గాడ్ ఈజ్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఊపిరే దేవుని ఆత్మ. దేవుడు ఎవడు? దేవుని ఊపిరే దేవుడు. హూ ఇస్ గాడ్? ద బ్రెత్ ఆఫ్ గాడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ గాడ్. God is spirit. Breath of God is God. ఎవడు దేవుడు? దేవుని ఊపిరే దేవుడు. పరలోకంలో సింహాసనము నీకు ఖాళీగా కనబడుతుంది అని అన్నాడు ఒక భక్తుడు. ఎందుకు కనబడుతుంది అని నేను అడిగాను. ఇట్ హ్యాపెండ్ ఇన్ రాజమండ్రి లాంగ్ బ్యాక్. నాకు తెలియదు అయ్యగారు అన్నాడు. మరి అడిగినాక సింహాసనం ఖాళీగా కనబడుతుందయ్యా ఎందుకు అని. అలా అంత జ్ఞానం లేదండి అలా ప్రార్థన చేయడానికి. పరలోకముల సింహాసనం ఖాళీగా ఎందుకుందంటే గాడ్ ఈజ్ స్పిరిట్, ఈజ్ ఇన్విజిబుల్. స్పిరిట్ ఈజ్ ఇన్విజిబుల్. ఆత్మ కనిపించదు. కనిపించేది ఆత్మ కాదు, కనిపించేది భౌతికమైనది. దేవుడు భౌతికమైన దేహము గలవాడు కాడు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆ సింహాసనం మీద ఆత్మ ఆసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనం మీద ఆత్మ ఆసీనుడై ఉన్నాడు. The spirit is on his throne, but the spirit is invisible to the people of the world. దేవుని సింహాసనం ఖాళీగా ఉండదు. ఎల్లప్పుడూ ఆయన సింహాసనం మీద ఆయనే ఉంటాడు. Angels and archangels will be summoned by the Lord in order to carry on the works of the Lord. దేవుని యొక్క పనులు చేయుటకు దూతలు, ప్రధాన దూతలు వీళ్ళని దేవుడు ఆజ్ఞాపించగా ఆ ఆజ్ఞ మేరకు దూతలు, ప్రధాన దూతలు దేవుని పనులు చేస్తారు. హూ ఇస్ హోలీ గోస్ట్? పరిశుద్ధాత్మ దేవుడు. ఈజ్ ఎ వర్కర్. హీ వర్క్స్ ఫర్ ద లార్డ్. హీ వర్క్స్ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్ ఫర్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని పనులు దేవుని కొరకు చేయువాడు పరిశుద్ధాత్ముడు. నీ కొరకు కాదు. పరిశుద్ధాత్ముడు నీ పనులు చేయడు. పరిశుద్ధాత్ముడు దేవుని పనులు దేవుని కొరకు చేస్తాడు. నీ పనులు చేయడానికి వేరే దూతలను దేవుడు ఆజ్ఞాపిస్తాడు. A different angels will be there being summoned with the God Almighty. The angels shall come and do your works in your life. పరిశుద్ధాత్మ నీ పని చేయడు. అంతేనండి. The Holy Ghost works the works of the Lord for the Lord. పరిశుద్ధాత్ముడు దేవుని పనులు దేవుని కొరకు చేస్తాడు. వండర్ఫుల్. ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ సిట్ డౌన్. వాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల, ఇఫ్ ఎనీ మ్యాన్ బీ ఇన్ క్రైస్ట్, ఇఫ్ ఎనీ మ్యాన్ బీ ఇన్ క్రైస్ట్, ఎవడైనను క్రీస్తునందున ఎడల.
ఎవడైనను క్రీస్తు యందున్న హీ ఈజ్ ఎ న్యూ క్రీచర్, ఎ న్యూ మ్యాన్. ఈ న్యూ మ్యాన్కి ముందు ఏముంటాడు? ఓల్డ్ మ్యాన్. Come on, general manager, please come here. Stand there. He is there. He is not in Jesus. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన యేసులో లేడు, ఆయన లోకంలో ఉన్నాడు. His name is Deepak Lazarus, okay? Deepak Lazarus, general manager, pharmaceutical companies, okay. He is there. He is a Christian. His father, his mother, his mother-in-law, father-in-law, his all relatives, kith and kin, everybody is Christian, born and brought up in Christianity. It's okay, but he is not in the realm of the Spirit. కానీ ఆయన పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో లేడు. He is in the realm of the world. Okay? Is it clear to you? Please come forward. Please come forward. Come forward. ఇప్పుడు ఆయన యేసులోనికి వచ్చాడు. అక్కడ యేసులో పుట్టాడా? ఇక్కడ ఇప్పుడు ఈయన నూతన వ్యక్తి, అంతకు పూర్వము పాత వ్యక్తి. అర్థమైందా? ఓల్డ్ మ్యాన్, న్యూ మ్యాన్. ద ఓల్డ్ ఉమన్ అండ్ ద న్యూ ఉమన్. ఇఫ్ యు ఆర్ ఇన్ ద realm of the world, okay, you are a carnal. You are living in the carnal. అంటే లోక సంబంధమైన అని అర్థం తెలుగులో. He was in the realm of the carnal. He was in the realm of the world. He was in the realm of the Christian religion. Christianity is not a religion, but the people made it religion. క్రైస్తవ్యము మతము కాదు, కానీ మనుషులు దాన్ని మతముగా మార్చారు. Because many activities of the other religions, they brought it into the church. That's why it has become a religion. అనేక ఇతర మతస్థులు చేయించిన కార్యక్రమాలను తీసుకొచ్చి చర్చిలో పెట్టారు కనుక దాన్ని బట్టి క్రైస్తవ్యం ఒక మతమని అనిపించుకుంటుంది. ఆయన ఎక్కడ ఉంటాడు? He was in the realm of the religion. He was in the realm of the world. He was in the realm of the Christianity. But now he is not Christian. Now he is not Christian. He is in Jesus. He is a new man. He is a new creature. అర్థమైందా? Old man and new man. ఇద్దరు వ్యక్తులు. మీకు ముగ్గురు వ్యక్తులు చూపించాలి కదా. I have to show you, explain you about three men. The first man was old man. The second man is a new man because he is in Christ. The Spirit of God Almighty is in action in his life. ఆయన జీవితంలో ఆత్మ అయిన దేవుడు పరిచయించున్నాడు కనుక ఆయన ఇప్పుడు దైవ కుమారుడు. ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్, ఈజ్ ఎ సన్ ఆఫ్ గాడ్. Because the Spirit of God is working in him. The Holy Ghost is in action in his life. ఆయన జీవితంలో పరిశుద్ధాత్ముడు పనిచేయుచున్నాడు కనుక ఆయన దేవుని కుమారుడు. ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్. సూట్ కట్టుకుంటే దేవుడు జ్ఞానమీయుడు, టై కట్టుకుంటే దేవుడు జ్ఞానం ఇవ్వడు. మరి జ్ఞానం ఎవడికి ఇస్తాడు? ఇఫ్ యు హ్యావ్ ద నేచర్ ఆఫ్ గాడ్ ఫియరింగ్ అండ్ యు ఆర్ obedient and if you surrender to the Lord, then the spirit of knowledge shall be given to you by the Almighty. అప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు జ్ఞానాత్మనికి ఇస్తాడు. అప్పుడు నువ్వు అర్థం చేసుకోగలవు ఆయన నీతో మాట్లాడుతుండగా. ఆయన నీతో మాట్లాడినను నువ్వు అర్థం చేసుకోలేవు. When somebody appeared in the life of the Joshua, he pulled out immediately the sword out of his scabbard and said, "Who is the what?" జాషువాకి ఎవరో ఒకళ్ళు ముందు నిలబడితే వెంటనే స్కాబెడ్ ఒరల నుండి కత్తి తీసి ఎవరు నువ్వు అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నీ దేవుడని యెహోవా పక్షమని నేను వచ్చున్నానంటే అప్పుడు ఆయన వంగి నమస్కారం చేశాడు. ఈవెన్ జాషువా couldn't understand who the one appeared in his life, who the one is standing before him. How these Christians can understand? జాషువా లాంటి వాడికి అర్థం కాలేదు ఆయన ముందు ప్రత్యక్షమైన వాడు ఎవడో. ఒరల నుండి కత్తి తీసి ఎవడో రావు నువ్వు అని అన్నాడు. నీ దేవుడని యెహోవా పక్షమున వచ్చున్నాను అన్నాడు. You have been redeemed from that bondage. You have been delivered from that bondage. Your deliverer is Jesus. Your redeemer is Jesus. Your teacher is Jesus. Your comforter is Jesus. Your guide is Jesus. Your commander is Jesus. Your protector is Jesus.
జీసస్ ఈజ్ ద బ్రెత్ ఆఫ్ గాడ్ ఆల్ మైటీ. యేసు దేవుని యొక్క ఊపిరి అయి ఉన్నాడు. హీ వాజ్ ఓల్డ్ మ్యాన్ ఓవర్ దేర్, నౌ హీజ్ ఎ న్యూ మ్యాన్. ఇద్దరు మనుషులు చూపించానా? ఓల్డ్ మ్యాన్ అండ్ న్యూ మ్యాన్. ఇఫ్ thou art not in the Lord, if the Christ is not at work in your life, you cannot be a Christian. You are an old man. You are in the realm of the world. You are in the realm of the Christian religion. You are in the realm of the carnal. If you are in Christ, the Spirit of God is functioning in thee. నీలోని దేవుని ఆత్మ పనిచేయుచుండగా నీవు క్రైస్తవుడు అని అనిపించుకుంటావు. పేరుని బట్టి కాదు, బాప్తిసం తీసుకుంటూ కాదు. You cannot have the Spirit of God unless you surrender your life to the hands of the Lord. దేవుని హస్తములకు నీ బ్రతుకును నీవు అంకితం చేసుకోకపోతే you cannot be a child of God. బైబిల్లో ఒకసారి ఒక మాట మనం చదువుకున్నాము. The whole creation is waiting to see the manifestation of the sons of God. The whole creation is waiting anxiously in order to see the manifestation of the sons of God. దైవ కుమారులు ప్రత్యక్షమగుటకు చూడవలనని సమస్త సృష్టి ఆతురతతో ఎదురు చూచుచున్నది అని బైబిల్లో ఉన్నది. ఎవడు దైవ కుమారుడు? అబ్రహామా, జాకబా, పరమస్థ, దీపక్ లాజరసా? ఎవడాడు? The one who surrendered his life to the Lord, and the one who have the nature of obedience, and the one who is very upright and God-fearing nature. He is called the Son of God. దేవుని ఆత్మచేత ఎందరూ, మనం మీకు చెప్పాను, మన సబ్జెక్ట్లో ఉంది. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడిరో వారందరూ దేవుని కుమారులు. Those who have been led by the Spirit of God are called teknon. Teknon అంటే దేవుని యొక్క సొంత కుమారులు, దేవునికి పుట్టిన కుమారులు. దేవునికి ఎలా పుడతారు? ఆత్మ చేత పుట్టినవాడు ఆత్మకు సంబంధమైన వాడు, శరీరము ద్వారా పుట్టినవాడు శరీర సంబంధికుడు అని బైబిల్ బోధిస్తుంది. ఇఫ్ యు ఆర్ బోర్న్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్, thou shall be anointed man and thou shall be teknon of the Lord. గ్రీకు భాషలో టెక్నాన్ అంటే కన్న కుమారుడు అని అర్థం. Those who have been led by the Spirit of God are called teknon. మీరు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుచున్నారు కనుక యు ఆర్ ఎ డిఫరెంట్ పీపుల్. యు ఆర్ వర్షిపింగ్ కాంగ్రిగేషన్. కాంగ్రిగేషన్ అంటే చర్చ్ కాదు. కాంగ్రిగేషన్ అంటే బ్యాండ్ ఆఫ్ పీపుల్. కాంగ్రిగేషన్ అంటే తెలుగులో ఒక గుంపు, మనుషుల గుంపు, స్త్రీ పురుషుల గుంపు. The congregation may be worshiping congregation. The congregation may be a singing congregation. The congregation may be playing for the Lord. The musicians may be a congregation. Congregation అంటే చర్చ్ కాదు. Congregation అంటే మానవుల గుంపు, మనుషుల గుంపు, band of people. He was an old man when he was there. Now when he has come into the Lord, he is called a new man. Old man and new man. ఇద్దరు మనుషులు అయినారా? మూడో వాడు ఎక్కడి నుంచి వస్తాడు? ఓల్డ్ మ్యాన్, న్యూ మ్యాన్. మూడోవాడు స్టాండ్ అప్ దే. మూడోవాడు ఎవడు? ఎవడు మూడోవాడు? ఓల్డ్ మ్యాన్, న్యూ మ్యాన్. కమ్ దిస్ సైడ్. ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు. వెన్ హీ వాజ్ దేర్, ఓల్డ్ మ్యాన్. వెన్ హీ హెస్ కమ్ ఇన్ టు ద లార్డ్, ఈజ్ ఎ న్యూ మ్యాన్. వెన్ హీ హెస్ కమ్ ఇన్ టు ద realm of spirit and he is walking in the realm of spirit, he is called spiritual man. Old man, new man, spiritual man. Three men. Old man, new man, spiritual man. Now he is fully equipped with the Spirit of God. అయినప్పుడు దేవుని ఆత్మ ద్వారా పరిపూర్ణంగా నింపబడి ఉన్నాడు. స్పిరిచువల్ మ్యాన్. ఓల్డ్ మ్యాన్, న్యూ మ్యాన్, spiritual man. Sometimes even a new man also may go back, may divert his life towards left or right.
కుడిపక్క కానీ ఎడపక్క కానీ ఆయన జీవితాన్ని ఆయన తిప్పుకోగలడు, మళ్ళించుకోగలడు. ఎందుకంటే ఈజ్ నాట్ ఎ స్పిరిచువల్ మ్యాన్. ద స్పిరిచువల్ మ్యాన్ ఈజ్ బార్న్ బై ద స్పిరిట్. ఆధ్యాత్మికంగా జీవిస్తున్నవాడు దేవుని ఆత్మ ద్వారా జన్మించినవాడు. అందుకే వీడు ఆత్మ సంబంధి. ఈవేళ ఆఖరి పాఠము. టుడే ఈజ్ ద లాస్ట్ లెసన్, పార్ట్ నెంబర్ 29. The subject is realm of the spirit. You are all blessed people because hearing deeply about the Holy Spirit. God bless you. Please go back. Old man, new man, and spiritual man. Chappandi, I am not old man. I am not new man. I am a spiritual man. ఆత్మ ద్వారా నడిపించబడుచున్నావు అనండి. నేను ఆత్మ ద్వారా నడిపించబడుచున్నాను. I am being led by the Spirit of God. I am being led by the Spirit of God. ఇప్పుడు the old man is a natural man. Who is the old man? అక్కడ ఉంటుంది ఆయన, అక్కడ ఉంటుంది వాడెవడు? ఇంతకు పూర్వం ఉన్నవాడు. ఈజ్ ఎ నేచురల్ మ్యాన్. ఓల్డ్ మ్యాన్ అంటే అర్థం ఏంటి? నేచురల్ మ్యాన్, అందరిలాంటి వాడే. రెడ్డి, యాదవ్, గేదవ్, పోదవ్, లాదవ్, మాధవ్ ఇలాంటి వాడు అందరూ అలాంటి వాడు. ఆడు అలాంటి వాడే. వాడు క్రైస్తవుడే. వాడు సెక్రటరీ, వాడు ప్రెసిడెంట్, వాడు ఏమేమో అయింటాడు వాడు. బట్ హీఈస్ ఎ నేచురల్ మ్యాన్. When he is not in the Lord, when his life is not connected to the Spirit of God, when he is an independent man, when he doesn't have any relation with the Lord Almighty, he is a natural man. Is it clear to you who is a natural man? You may be Jacob, you may be Abraham, you may be any. ఒక్కొక్క క్రైస్తవుడు 3 సార్లు బాప్తిజాలు తీసుకుంటున్నారు. మీకు ఒక బాప్తిజం లేదు. మీకు ఎందుకు బాప్తిజం లేదంటే దేవుని ఆత్మలో మీరు బాప్తిజం పొంది ఉన్నారు. You people have been baptized by the Spirit of God. You all have been baptized by the Holy Spirit. God bless you. When the GM was there, he was an old man. All Christians are natural Christians. The new man is in Christ Jesus. నూతనంగా ఉన్నవాడు యేసుక్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నాడు. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ న్యూ మ్యాన్. దేవుడు నాకు ఒక కొత్త మనిషి కావాలని చూస్తున్నాడు. గాడ్ ఈజ్ పీపింగ్, చూస్తున్నాడు ఎ న్యూ మ్యాన్. హీ ఈజ్ ఇన్ సీక్ ఆఫ్ ఎ న్యూ మ్యాన్. వెతుకుతున్నాడు కొత్త మనిషి నాకు కావాలని, కొత్త మనిషి నాకు కావాలని. అండ్ లార్డ్, ఐఎమ్ హియర్. I want to be a new man. Lord, can you see me? I want to be a new man. I want to be a new man. Kindly give me a new life. That's what you are asking. Coachandi. You are nothing but you are offspring of the Lord Almighty. సర్వశక్తి మంతుడైన దైవ సంతానం మీరు. సర్వశక్తి మంతుడైన దైవ సంతానము. ఓల్డ్ మ్యాన్ ఈజ్ ఎ నేచురల్ మ్యాన్. న్యూ మ్యాన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ అండ్ గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ద న్యూ మ్యాన్. ద స్పిరిచువల్ మ్యాన్ అంటు అస్ ఎ చైల్డ్ ఈజ్ బార్న్. మన కొరకు ఒక కుమారుడు జన్మించను, శిశువు పుట్టెను అని అంటున్నాడు. హూ ఇస్ స్పిరిచువల్ మ్యాన్? దాని సంగతి చెప్తున్నాను. ద స్పిరిచువల్ మ్యాన్ అంటు అస్ ఎ చైల్డ్ ఈజ్ బార్న్. ఒక శిశువు మన కొరకు పుట్టెను. అంటు అస్ ఎ సన్ ఈజ్ గివెన్. మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడిన. అంటు అస్ ఎ సన్ ఈజ్ గివెన్. మనకు దేవుడు కుమారుడిని ఇచ్చాడు.
అనుగ్రహించడం మనకు. గాడ్ హ్యాజ్ ఎ పర్పస్ ఇన్ సెండింగ్ జీసస్ ఇన్ టు దిస్ వరల్డ్. దేవుడు యేసును ఈ లోకమునకు పంపించుటకు ఒక కారణం ఉన్నది, ఒక ప్రత్యేకమైన కారణం ఉన్నది. ఎ స్పెషల్ పర్పస్ ఇస్ దేర్ ఇన్ సెండింగ్ జీసస్ టు దిస్ వరల్డ్ ఫ్రమ్ హెవెన్. ద న్యూ మ్యాన్ ఈజ్ నాట్ ఎనఫ్. The new man is not enough. The natural man, okay. New man, పర్లేదు, కానీ God doesn't like. ఎందుకంటే వాడు ఎప్పుడు అటు వెళ్తాడు, ఎప్పుడు ఇటు వెళ్తాడు, అప్పుడు వెనక్కి వెళ్తాడు, అప్పుడు ముందుకు వస్తాడు. కొత్త మనిషి ఎవడు? అంకితం చేసుకున్న కొత్త మనిషి కావాలి. The new man, if he is surrendered to the Lord, being surrendered to the Lord, he shall be in the hands of the Lord. The Spirit of God shall lead him. The Spirit of God shall protect him, so that he shall not be devastated, so that he shall not be destroyed. ఆధ్యాత్మికంగా బ్రతుకుచున్న వాడు దేవునికి కావాలి. That's only a beginning for you. If you are a new man, that's a beginning of life. If you are a new man, నువ్వు యేసుక్రీస్తు నుండి వచ్చినట్లయితే నీ జీవితం ప్రారంభ దినంలో నువ్వు ఉన్నావు. అమ్మ కడుపు నుండి పుట్టినప్పుడు ఎలాగుంటావో అలాగ నువ్వు ఉన్నావు ఇప్పుడు. ఎప్పుడు? న్యూ మ్యాన్ అయినట్లయితే. ఇఫ్ యు ఆర్ ఇన్ ద లార్డ్ జీసస్, యు ఆర్ లైక్ ఎన్ ఇన్ఫాంట్ దట్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ ద వూమ్ ఆఫ్ ద మదర్. ద ఇన్ఫాంట్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ ద మదర్, ఏ శిశువు అయితే తల్లి ఉదరంలో నుండి బయటకు వచ్చిందో వానితో సమానంగా ఉన్నాడు దిస్ న్యూ మ్యాన్. He's looking forward for the new man. కొత్త మనిషి ఎవడైనా వస్తాడని దేవుడు చూస్తున్నాడు. వచ్చిన తర్వాత వాడికి అక్కడ నుంచి తీసి ఆయనకి ఇక్కడ నడిపిస్తాడు. ఇదేంటిది? ద రియమ్ ఆఫ్ స్పిరిట్. ఇదేంటిది? సో యూ విల్ హ్యావ్ టు వాక్ ఇన్ ద రియమ్ ఆఫ్ ద స్పిరిట్. Then God can see you, God can talk to you, God can guide you, God can protect you, God can deliver you, God can take care of all your needs. God can provide your all needs. God can grant the desires of your hearts. God can grant the desires of your heart if you are in the realm of the Spirit. God is looking for the new man, and if you are a new man, God shall bring you into the realm of the Spirit, and then thou shalt walk in the realm of the Spirit. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో నడుస్తావు. You are born again. That's not enough. నువ్వు తిరిగి జన్మించావు, అది నాకు చాలదు, అది నాకు చాలదు. నీకు ఇంత అన్నం పెడితే కడుపు నిండుతుందిరా? నిండదు. అచ్చా, ఇంత పెడితే నిండదు. పోనీ ఇంత పెడితే నిండదు, ఇంత పెడితే నిండుతుంది. చూసారా? అడిగి ఇంత నిండదు, ఇంత నిండదు, ఇంత నిండదు, ఇంత పెడితే నిండుతుంది అటువంటి కడుపట. ఇంత సఫిషియెంటా? కాదు. ఇంత సఫిషియెంటా? కాదు. ఇంత సఫిషియెంటా? కాదు. ఇంత, ఎస్, దిస్ ఇస్ సఫిషియెంట్. అలాగే దేవుడు ఓల్డ్ మ్యాన్ని చూసి సంతోషపడ్డు, తృప్తిపడ్డు. న్యూ మ్యాన్ని చూసి తృప్తిపడ్డు. వెన్ ద మ్యాన్ ఈజ్ వాకింగ్ ఇన్ ద రియమ్ ఆఫ్ ద స్పిరిట్, వాడిని చూసి దేవుడు సంతోషిస్తాడు. అది దేవునికి తృప్తి కలుగుతుంది, అది వానికి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. గాడ్ షల్ బి సాటిస్ఫైడ్ ఇఫ్ thou art walking in the realm of the spirit. That's why he is looking for the new man. నువ్వు న్యూ మ్యాన్ కాకుండా, నువ్వు క్రీస్తులను రాకుండా, నిన్ను క్రీస్తు సామ్రాజ్యంలోనికి ఆయన తేలాడు. యేసుతో నీకు సంబంధం లేకపోతే దేవుని సామ్రాజ్యంలోనికి నువ్వు రాలేవు, నువ్వు రాలేవు. యువర్ బోర్న్ అగైన్ ఈజ్ నాట్ సఫిషియంట్. యు గాట్ టు గ్రో ఇన్ ద వర్డ్ ఆఫ్ యువర్ లార్డ్. You got to grow in the knowledge of your Savior, Lord Jesus Christ, and also you have to grow in the glory of the Lord. నీ రక్షకుడైన క్రీస్తు యేసు జ్ఞానమందు నీవు ఎదగాలి, దేవుని కృపయందు నీవు ఎదగాలి. నీ రక్షకుడైన క్రీస్తు యేసు జ్ఞానం ఎక్కడుంది? యేసులో ఉంది. యేసులో ఇంకేముంది? కృప ఉన్నది. కృప, జ్ఞానము రెండు యేసులోనే ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ ఇన్ ద లార్డ్, అప్పుడు నీలో జ్ఞానము, నీలో ఇంకా కృప, ఈ రెండు ఉన్నట్లే.
మోజెస్ లోకానికి ఏం తెచ్చాడు? ద లా ఆఫ్ ద లార్డ్, దేవుని నియమావళి తెచ్చాడు. దేవుని నియమావళి, నియామక గ్రంథం తెచ్చాడు. కట్టడలు తీసుకొని వచ్చాడు. ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ బ్రాట్ అండ్ ఇంప్లిమెంటెడ్ అమాంగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలలో రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చాడు. ఎవడు? మోజెస్. మోజెస్కి ముందు నో రూల్స్, నో రెగ్యులేషన్స్, నో లా. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు బతకొచ్చు, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉండొచ్చు, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు తినొచ్చు. నో లా. But Moses brought law to the people of God, and Jesus brought the grace of God to the people of God. దేవుని కృప యేసు దేవుని ప్రజల కొరకు తీసుకొని వచ్చాడు. మోజెస్ ఇస్ నాట్ గ్రేట్, జీసస్ ఇస్ గ్రేటర్ దాన్ మోజెస్. మోజెస్ కంటే గొప్పవాడు యేసు. మోజెస్ ఆల్సో ఎ హ్యూమన్ బీయింగ్, జీసస్ ఈజ్ ఆల్సో ఎ హ్యూమన్ బీయింగ్. Jesus is a divinity, but Moses is not divinity. యేసు మానవత్వము కలిగి ఉన్నాడు, దైవత్వము కలిగి ఉన్నాడు. మానవత్వం పరిపూర్ణముగా యేసులో ఉన్నది, దైవత్వము యేసులో పరిపూర్ణముగా ఉన్నది. మోజెస్లో మానవత్వం మాత్రమే, దైవత్వం ఆయనలో లేదు. He is born in a Levite family. లెవి వంశమునకు చెందిన కుటుంబంలో ఆయన పుట్టాడు. ఈజ్ ఎ లివైట్, ఆయన ఒక లెవీయుడు. మోజెస్ 10 మాసములు ఆయన ఈజిప్ట్లో ఉంటాడు. హీ వాజ్ 10 months ఇన్ ఈజిప్ట్ ఇన్ ఆర్డర్ టు డెలివర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద బాండేజ్. బానిసత్వపు బంధకాల నుండి విడుదల చేయుటకు మోజెస్ 10 మాసములు ఈజిప్ట్లో ఉంటాడు. 10 మాసములు, 10 మాసములు. ఎటువంటి శ్రమలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి కష్టములు. ఒక ఆయన ఏదో యూట్యూబ్లో అంటుంటే నేను విన్నాను. ఆయన ఏమంటే, నేను ఎప్పుడు కష్టం చూడలేదు, నాకేప్పుడు కష్టం లేదు, నాకు అన్నీ సుఖంగానే ఉన్నాయి. ఆడు ఎక్కడో నెంబర్ సన్నాస్ గడాడు. కష్టం లేకుండా మోజెస్ నాయకుడు కాలేదు, కష్టం లేకుండా అపోస్తలుడు కాలేదు, కష్టం లేకుండా యేసు దేవుని ప్రజలకు నాయకుడు కాలేదు. వీడికట కష్టం చేస్తే ఏం లేదట. డేవిడ్ కష్టపడకుండా దేవుని ప్రజలకు రాజ్యం మేలలేదు. అడవుల్లో, అరణ్యములో కాదు, గుహలలో, కొండలలో శ్రమ పడకుండా, ఎవడు కూడా శ్రమ పడకుండా దేవుని యొక్క పరిచారకుడు కాలేదు. బైబిల్లో ఒక్కడ కనబడలేదు నాకు శ్రమ లేకుండా దేవుని పరిచారకుడుగా నియమించబడుట. No man, no personality in the scripture has been appointed by the Lord as a leader of the God's people. శ్రమలు లేకుండా, ఇబ్బంది లేకుండా ఎవడైనా నువ్వు దేవుని యొక్క ప్రజలను నడిపించే నాయకత్వము కలిగి ఉన్నట్లు ధర్మశాస్త్రంలో రాయబడలేదు. The spiritual man is full of wisdom. The spiritual man to whom God shall give knowledge of Jesus Christ. People are growing. People are growing in the consciousness of sin. People are growing in the consciousness of sin. పాపమునకు సంబంధమైనటువంటి జ్ఞానములో, తెలివిలో ప్రజలు ఎదుగుతున్నారు. In the whole world, not only in India, in the whole world. If you are walking in the realm of the Spirit, you can go to the heavenly kingdom. లేకుండా వెళ్ళలేవు. Come out of the realm of the world. Come out of the realm of the Christianity. Come out of the realm of the Christian religion. Ask God, God, guide me, lead me. I would like to stand before you, my Lord. If you ask, He will give you. You will ask about the marriage of your daughter. You will ask marriage of your son, job for your son, work for your daughter. And you will ask for the promotion of your husband, promotion of your wife. And if you ask
లోన్ ఫర్ ద హౌస్ కన్స్ట్రక్షన్, ఇవన్నీ అడుగుతావు కానీ ఇది అడగవు. ఎందుకు అడగవంటే ఎవడు నీకు చెప్పలేదు కనుక. ఇప్పుడు వీడు చెప్తున్నాడు కనుక అడగడం నేర్చుకో. ఆల్ స్టాండ్ అప్, ఆల్ స్టాండ్ అప్. యువర్ లెసన్ ఈస్ క్లోజ్డ్. You are blessed people. You heard 29 parts of the subject called realm of the Spirit. Hallelujah. Let's magnify the Lord with a sound of honor. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9701770681 97017700681.